చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. తప్పులు క్షమించుట ఒక్కటినికి ఘనతనిచ్చును. లోకమంటది నువ్వు తగ్గకూడదు, నువ్వు హెచ్చించుకోవాలి, నిన్ను నువ్వు సంధాయించుకోవాలి, నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. లోకం చెప్తుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన వాక్యంలో? ఒకరి తప్పుని క్షమించుట వారికి ఘనతనిచ్చునంట. ఈరోజు మీరు ఘనపరచబడాలా, ఈరోజు మీరు హెచ్చించబడాలా, ఈరోజు మిమ్మల్ని అందరూ రికగ్నైజ్ చేసే అంత అంటే అందరు కాదండి, మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే మొదటికి ఏం చేయాలంటే ఒకరి తప్పుని క్షమిస్తే అది మనకి ఘనత అంటండి. స్పష్టంగా చెప్తున్నాడు, లోకమంతా అదే చెప్తుంది. యూ డు నాట్ హ్యావ్ టు బౌ డౌన్ టు ఎనీబడి, యూ డు నాట్ హ్యావ్ టు కాంప్రమైజ్, యూ డు నాట్ హ్యావ్ టు ఫర్గివ్. ఇవన్నీ చేయకూడదు, వారిది తప్పైతే వాళ్ళని అడగని అని అంటది. కానీ దేవుని వాక్యం, దేవుని రాజ్యం లోకానికి విరుద్ధము. అక్క నుండి ఆ రోజు అది చేస్తాడు చెప్పు, ఆ రోజు అట్లా మాట్లాడింది చెప్పు, ఆ రోజు ఇంత మాట అన్నాడు చెప్పు, ఆ రోజు ఎటువంటి క్రియ చేస్తాడు చెప్పు అని ప్రోత్సహిస్తూ ఉంటాడు అనమాట. ఫైట్ చేయి, ఆర్గ్యూ చేయి, పోరాడు, వివాదం పెట్టుకో, వాదన చేయి, నువ్వు కరెక్ట్ అని చూపి అని అపవాది అని చెప్తా ఉంటే అసలు పట్టించుకున్నట్టు ఆహా అని వినండి, కానీ ఏది కూడా హృదయంలోకి తీసుకోకండి. చూడండి, పరిపక్వత లేని వారు క్షమాపణ కోరలేరు. ఇట్ టేక్స్ రియల్ మెచ్యూరిటీ టు సే ఐ యామ్ సారీ. నిజంగా ధైర్యవంతులే చెప్పగలుగుతారు. చాలా లోకం అంటది నువ్వు చాలా బలహీనుడివి, వై ఆర్ యూ సేయింగ్ సారీ, ఎందుకు సారీ చెప్తున్నావు అని లోకం అంటది. కానీ నిజంగా బలవంతులు ఎవరు తెలుసా అని మొదటిగా పోయి నన్ను క్షమించు, ఐ యామ్ సారీ, నేను తప్పు చేస్తాను, నేను తప్పుగా ప్రవర్తించాను అని చెప్పిన వారే బలవంతులు. ఎవరైతే సమాధాన పరుస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు. ఏది మిగలదు, చివరికి అడుగంటిపోయిన స్థితిలో, చాతగాని స్థితిలో, అందరూ హేళన చేసే స్థితిలో ఎందుకు వచ్చాము అని అంటే కుటుంబంలో ఐక్యత లేదు, కలహాలు తెచ్చే దురాత్మకి చోటిచ్చాము. కాబట్టి ఎంతగా ఉంటే, ఐక్యతతో ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. ఎక్కలుగా సాధించలేకపోయారు.